ఈ ఉదయకాల సమయంలో దేవుని కొరకు బ్రతకాలనొక తృష్ణ మనకుండాలి. దేవుని కొరకు ఆరాట పడాలనొక ఆశ మనలో ఉండాలి. కూర్చుందాం నాన్న, అందరం కూర్చుందాం. మాధవ్ కొంచెం ముందుకొచ్చే నాన్న. మాధవ్, వినయ్, మీరందరూ కొంచెం ముందుకొచ్చేసేయండి. సాయి, మీరందరూ ముందుకొచ్చేసేయండి నాన్న. ఆమెన్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. 2 కొరింథీ 12వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను. నన్నును నేను వ్యయపరచుకొందును. హల్లెలూయా. నేను మిమ్ములను ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో. ఈ మాట ఎవరు చెప్తున్నారు? అపొస్తలుడైన పౌలు ఏమని చెబుతున్నాడు? కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యాయపరచెదను. నన్ను నేను వ్యాయపరచుకొందును. ఆమేన్. చావుకు తెగించి దెబ్బలకు భయపడలేదండి, నిందలకు భయపడలే, అవమానానికి భయపడలేదు. ఎన్ని శ్రమలు పడ్డాడో. దున్నబడ్డది తన శరీరం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కన్నీళ్ళు వచ్చినా ప్రభువు కొరకు నిలబడ్డాడు. కొట్టుగట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఈ అపోస్తుడైనటువంటి పౌలులో ఉన్నటువంటి దాహం మనలో ఉండాలి. ఆమేనండి. అపోస్తుడైనటువంటి పౌలులో ఉన్నటువంటి దాహం మనలో ఎంటర్ అవ్వాలి. ఈ ఉదయకాల సమయంలో ఎంతసేపటికి నూతనమైనటువంటి దినాన్ని దేవునికి ఇచ్చాడు. చూడండి, పడుకున్నవారు పడుకున్నట్టుగానే చనిపోతున్నారు. స్నానానికి వెళ్ళిన వారు బాత్రూంలో జారిపడి చనిపోతున్నారు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినటువంటి వ్యక్తి ఇంట్లోకి రావడం చాలా కష్టతరంగా ఉంది. అటువంటి దుర్దినాలలో బ్రతుకుతున్నటువంటి మనం ఇంతటి చక్కటి శ్రేష్టకరమైనటువంటి దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చినందుకు మనం ఎంత ధన్యులము కదా. ఇంత ధన్యకరమైనటువంటి దినాన్ని ఆ దేవుడు మనకిచ్చినందుకు దేవునికి మహిమకరముగా మనము బ్రతకాలి. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. రోమాపత్రిక 10వ అధ్యాయం 1వ వచనాన్ని చదివి సహాయము చేయండి. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయున్నవి. దేవుని కొరకు ప్రార్థన చేస్తా అన్నాడు. ఆమేన్. ఇశ్రాయేలీయులు రక్షణలోకి రావాలి, నా ప్రజలు రక్షణలోకి రావాలని ప్రార్థన. ఈరోజు ఆత్మల కొరకు దాహం మనలో ఉండాలి. నశించిపోతున్న ఆత్మల పట్ల భారం మనకు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. బిల్లీ గ్రహం గారు పరిచర్య చేస్తున్నటువంటి తరుణంలో ఒక తీర్మానం తీసుకున్నాడు బిల్లీ గ్రహం గారు. కొన్ని 100 కోట్ల రూపాయలు పెట్టి ఒకటే రోజు ప్రపంచమంతా పరిచర్య వెళ్ళాలి.
ప్రపంచమంతా ఒకటే రోజు ఒకటే టైంలో పరిచర్య వెళ్ళాలి అని తీర్మానం తీసుకున్నాడు. ఆ పరిచర్య ఏంటిదంటే రేడియో పరిచర్య. కేవలం 10 నిమిషాలే. 10 నిమిషాల పరిచర్య చాలా డబ్బు ఖర్చు పెట్టి 218 స్టేషన్స్లలో పర్మిషన్ తీసుకొని అనేక దేశాలలో ఒకటేసారి 218 స్టేషన్స్, అనేకమైనటువంటి దేశాలు ఒకటేసారి పరిచర్య, ఒకటేసారి సువార్త వెళ్ళిపోవాలని డబ్బుకు భయపడకుండా కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి 10 నిమిషాలు స్లాట్ తీసుకున్నారు. ఆయనతో ఒక టీం ఉంటుంది. 11 మంది ఉన్నారు. ఆ 11 మంది వెళ్ళిపోయినారు. వర్తమానం ప్రారంభమైపోయింది. సేవకులు ప్రార్థన పూర్వకంగా వర్తమానం ప్రారంభించారు. 10 నిమిషాల వర్తమానం ప్రపంచాన్ని కదిలించింది. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా! జస్ట్ 10 minutes మెసేజ్ వరల్డ్ షేక్ చేసింది. చక్కని వర్తమానం అందించారు. మిగతా టీం అంతా దైవ సేవకులు వర్తమానం చెబుతుంటే అందరూ ప్రేయర్లో మా సేవకులను వాడుకోండి ప్రేయర్ఫుల్గా ఉన్నారు. వారి ప్రార్థన, సేవకుల ప్రయాస ద్వారా చక్కగా ప్రపంచమంతా ఒకటే టైంలో 10 నిమిషాల పాటు సువార్త వెళ్ళిపోయింది. ప్రైజ్ ది లార్డ్. వెళ్ళిపోయింది. ఆ స్టేషన్ నుంచి రేడియో స్టేషన్ నుంచి, రికార్డింగ్ స్టూడియో నుంచి బయటకు వచ్చారు. చూస్తే 10 మందే ఉన్నారు. ఒకతను కనబడడం లేదు. ఆయన ఎలక్ట్రికల్ ఇంజనీర్. ఆ వ్యక్తి కనబడడం లేదు. ఏమైంది? ఎక్కడున్నాడో వెతుకుతుంటే దొరకట్లేదు. చివరిగా ఒకటి ఎలక్ట్రికల్ రూమ్ ఉంటే ఆ రూమ్లో చనిపోయి పడున్నాడు. హల్లెలూయా! చనిపోయి పడున్నాడు. సూసైడ్ చేసుకున్నాడా ఏంటి అని చెప్పి చూస్తుంటే ఈ చేతిలో మొత్తం గాయం, ఈ చేతిలో మొత్తం గాయం. అప్పుడు ఒక వ్యక్తి వచ్చి చెప్పాడు, సార్ మీరు వర్తమానం చెబుతున్నటువంటి టైంలో వైర్ కట్ అయిపోయింది. వర్తమానం మధ్యలో ఆగిపోతుంది. ఆ వైర్ జాయింట్ చేయాలంటే కనీసానికి ఒక 10 minutes టైం పడుతుంది. అప్పటికల్లా ఈ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రపంచానికి ఒకటేసారి సువార్త ప్రకటించాలని కొన్ని సంవత్సరాలు పాటు చేసిన ప్రయాస, ఆ టీం వర్క్ అంతా కూడా వేస్ట్ అయిపోతుందని ఈ సేవకుడు ఇటొక వైర్ని పట్టుకున్నాడు, ఇటొక వైర్ని పట్టుకున్నాడు. అంటే మనిషి శరీరంలో నుంచి కరెంటు పాస్ అవుతుంది కదా అని చెప్పి ఆ చేతిలో నుంచి ఈ చేతిలో నుంచి పట్టుకోగానే మనుషులు చనిపోరు కదా, యాస్టీస్గా 10 minutes బ్రతుకుతారు. ఇలా పట్టుకున్నాడు వైరు, ఇలా పట్టుకున్నాడు. ప్రాణాలు తెగించి తన ప్రాణం తృణప్రాయముగా విడిచిపెట్టి సేవకుని మెసేజ్ కొరకు ప్రపంచానికి సువార్త వెళ్ళడం కోసం తన ప్రాణాన్ని త్యాగము చేశాడు. కొట్టండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా! ఎస్, సువార్త కొరకు, పరిచర్య కొరకు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదండి.
తన ప్రాణాన్ని వదిలేశాడండి. బిల్లీ గ్రామ్ గారికి ఆ వ్యక్తిని చూసి పట్టుకొని ఘోరంగా ఏడ్చాడంట. గుండెలు పగిలిపోయేటట్టు ఏడ్చారంట. నిజమండి. ఈరోజు గొప్ప గొప్ప సేవకులు గొప్ప పరిచర్య చేయడానికి కారణం ఏంటిదో తెలుసా? ఆ పరిచర్య వెనకాల అనేక మంది సమర్పణ ఉంటుంది. అనేక మంది వివాహాలు చేసుకోకుండా అనేక మంది సేవకులకు వారి టైము, వారి జీవితం అంతా అంకితం చేస్తారు. అలా చేయడాన్ని బట్టే ఈరోజు పరిచర్యలో అనేకమైనటువంటి పరిచర్యలు ఎగుస్తూ ఉన్నాయి. 10 minutes ఆయనకు తెలుసు, చనిపోయిన ఆయనకు తెలుసు కొన్ని సంవత్సరాలు కష్టపడ్డారంట ఆ స్లాట్ కోసం. ఆ ప్రయాస ఆయనకు తెలుసు కాబట్టే సేవకులు ఎంత ప్రయాసపడ్డాడో ఆ 10 minutes ప్రపంచమంతా పరిచర్య చేయడానికి, సువార్త ప్రకటించడానికి సేవకులతో ఆ బ్రదర్ ఉన్నాడు కాబట్టే తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా వైరిలా పట్టుకున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు మొత్తం రంధ్రాలు పడి ఉన్నాయంట, రక్తం గారుందంట. ఎంత గొప్ప సమర్పణ అండి, ఎంత గొప్ప సమర్పణ, ఎంత గొప్ప తీర్మానం అండి. ఎంత పట్టుదల అండి, దేవుని కోసం బ్రతకాలనొక పట్టుదల. బిల్లీ గ్రామ్ గారు ఆ వ్యక్తి గురించి అనేకమైనటువంటి ప్రసంగాలలో చెప్పడం జరిగింది. చూడండి, ఈరోజు ఈ బైబిల్ గ్రంథం మన చేతికి రావడానికి అనేక మంది ప్రాణత్యాగం చేశారు. అనేక మంది రాళ్లతో చంపబడ్డారు. అనేక మంది కత్తులతో మెడకాయలు కోపించుకున్నారు. అనేక మంది ప్రాణత్యాగము చేస్తేనే ఈరోజు ఇంత మంచి సువార్త మన ఇంటికి వచ్చింది, మనం రక్షణలోకి వచ్చాం. హల్లెలూయా. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నశించిపోతున్న ఆత్మల పట్ల భారం ఉందా నీకు? నశించిపోతున్న ఆత్మల పట్ల భారం. అనేక మంది నరకాగ్నిలో కాల్చబడడానికి వెళ్ళిపోతున్నారు. నశించిపోతున్న ఆత్మల పట్ల భారం ఉందా? ఎంతసేపటికి నా ఉద్యోగం, నేను అని వెళ్ళిపోతున్నావేమో. లేదండి, మనం నిలబడాలా. ఈ ఉదయకాల సమయంలో దేవుని కోసము బహుబలముగా మనము నిలబడాలి. ఆమేన్. ఒక పరిచర్య ముందుకు నడవాలి అంటే సేవకుడు ఒక్కడి వల్ల కాదండి. సేవకుడికి కొంతమంది నమ్మకమైన వారు కావాలి. ఈ పరిచర్యలో కొంతమంది నమ్మకమైన వారు కావాలి. ఈ లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నావా తమ్ముడు? నా 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నా, ప్లీజ్. నీ సేవకుడు ఎంతో ప్రయాసపడుతున్నాడు. నీ సేవకునికి అండగా నిలబడు. నీ సేవకురాలు ఎంతో ప్రయాసపడుతుంది. నీ సేవకురాలికి అండగా నిలబడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు ఒక తీర్మానం తీసుకోండి. దేవుని కోసము బహుబలముగా మనము నిలబడదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. 1వ తిమోతి 6వ అధ్యాయం 10-11 వచనం. ఎందుకనగా ధనపేక్ష సమస్తమైన కీడులకు మూలము,
కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తాము పొడుచుకొనిరి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయ ప్రయాస, అనేకమైన ఆత్మల కొరకు ప్రయాసపడాలి. ఆత్మల కొరకు ప్రయాసపడాలి. ఆత్మల కొరకు ప్రయాసపడుతున్నటువంటి వారి కొరకు మనం అండగా నిలబడాలి. ఆమేనండి. హల్లెలూయా. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదువు డాడీ. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఎవరిని వేడుకుంటున్నారు ఇక్కడ? చెప్పు డాడీ. ఎవరిని వేడుకుంటున్నాడు? దేవుణ్ణి వేడుకుంటున్నాడు. అయ్యా, నాతో నా పరిచర్యలో నాకెంతో నమ్మకంగా ఉంటున్నారయ్యా. అయ్యా, వారి ప్రయాస మీరు చూడండి అయ్యా. వారు ఎంతో ప్రయాసపడ్డారయ్యా. ఆత్మీయ ప్రయాస ఎంతో పడ్డారయ్యా. హల్లెలూయా. ఆత్మీయ ప్రయాస ఎంతో పడ్డారు. ప్లీజ్ అయ్యా, నా బిడ్డలను దీవించయ్యా. నా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయ్యా. నా బిడ్డలకు మంచి ఉద్యోగము దయచేయ్యా. ప్లీజ్ అయ్యా, ఎంతో నా పరిచర్యలో నాకు అండగా నిలబడ్డారయ్యా అని దేవుణ్ణి వేడుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. దైవ సేవకుడు ప్రయాసపడుతున్నాడు, బాధపడుతున్నాడు. సహాయం చేసిన వారిని దీవించమని. ఈరోజు నీ సేవకుడు ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనలో నువ్వు ఉన్నావా? ఆ ప్రార్థనలో నువ్వు ఉంటే మునుపెన్నడూ చూడని దీవెనలు నువ్వు పొందుకుంటావు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా. ఒరిస్సాలో ఒక బ్రదర్ పరిచర్య చేస్తున్నాడు. 2 కొండలు దాటితే కుంటలు అనే ఒక విలేజ్ ఉంటుంది. ఆ 2 కొండలు దాటిన తర్వాత ఉంటుంది. ఒక సేవకులు చెబుతుంటే నేను విన్నాను. తన అనుభవంలో జరిగిన యథార్థ సంఘటన ఇది. ఆ సేవకులు పరిచర్యకు బయలుదేరినాడు. ఉదయకాల సమయంలో ఒక దగ్గర ఆరాధన నడిపి సాయంకాల సమయంలో మరొక దగ్గర ఆరాధన ఉంటుంది. ఉదయకాల సమయంలో 9 నుంచి 11 గంటల వరకు ఆరాధన రన్ చేసి వస్తున్నటువంటి తరుణంలో ఆ వ్యక్తిని క్రైస్తవ వ్యతిరేక ఉగ్రవాదులు ఆ వ్యక్తిని చంపేశారు. భార్య ఆలోచిస్తుంది, సంఘం ఆలోచిస్తుంది, సమయం అయిపోతుంది, ఇంకా రావడం లేదేంటి,
ఇంకా రావడం లేదేంటి అని సాయంత్రం 6 అయిపోయింది, 7 అయిపోయింది, 8 అయింది, 9 అయింది. ఆ సంఘ బిడ్డలు అటు నుంచి వస్తున్నారు, ఈ సంఘ బిడ్డలు ఇటు నుంచి వస్తున్నారు. భార్య, పిల్లలు, 2 పిల్లలు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఆ వ్యక్తికి 27 సంవత్సరాలు, చిన్న వయసు. వెళ్ళి భార్య పరిగెత్తుకుంటూ వెళ్ళి చూడగానే ఒక దగ్గర శవమై తేలాడు. వెళ్ళి చూశారు, మొండెము ఒక దగ్గర, శరీరము ఒక దగ్గర. మొండెము ఒక దగ్గర, తల ఒక దగ్గర, శరీరం ఒక దగ్గర. రక్తపు మడుగు, రక్తం ఏరులై పారుతుందంట. రక్తం ఏరులై పారుతుంది, ఎర్రని రక్తం. యవ్వన వయసు. ఒక 6 నెలల తర్వాత ఆ పాస్టర్ గారు ఆ సహోదరుణ్ణి కలవడానికి వెళ్ళాడంట. వెళ్తే, అయ్యగారు బాగున్నారా? బాగున్నానమ్మా. నువ్వు ఎలా ఉన్నావు తల్లి? బాగున్నానమ్మా. ఏంటమ్మా నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు అంటే, అయ్యా 23 సంవత్సరాల అమ్మాయి తను. అయ్యా ఈ చిన్న బిడ్డలని పట్టుకోవడానికి ఎవరైనా ఉంటే, సేవకుడు కట్టిన సంఘాన్ని నేనే చూసుకోవాలి కదయ్యా. చిన్న బిడ్డలను ఎవరైనా పట్టుకునే వాళ్ళు ఉంటే బాగుండు, నేను వెళ్ళిపోతా అని చెప్పగానే గుండెలు పగిలిపోయేటట్టు ఏడ్చాడంట సేవకుడు. అరే, మొగ పుట్టుక పుట్టిన వారే ఒక వ్యక్తిని ఆ దారిలో వెళితే చంపేశారంటే, ఆ దారిలో వెళ్ళడానికి భయపడతారు. ఆమేన్. ఆ దారిలో వెళితే ఒక వ్యక్తిని చంపేశారంటే, మొగ పుట్టుక పుట్టిన వారే ఆ దారిలో వెళ్ళాలంటే భయపడతారు. హల్లెలూయా. కానీ భర్త చనిపోయినా కానీ 23 సంవత్సరాల బిడ్డ, అమ్మాయి, పసి బిడ్డలను వేసుకున్న తను తన భర్తను అతి కిరాతకంగా చంపిన, చిత్రహింసలు పెట్టిన ఆ బిడ్డలో స్వరము మారలేదు. తను తీసుకున్న ప్రతిష్ట, తను తీసుకున్న తీర్మానములో స్వరము మారలేదు. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆ సమర్పణలో ఉన్న పవర్ అదే. ఏమండి, 500 మంది లేరండి సంఘం, లేదా 5000 మంది లేరా, 100 మంది లేరు సంఘం. 2 కొండలు దాటి వెళితే 7-8 మంది సంఘం. 2 కొండలు దాటి వెళితే 7-8 మంది సంఘం. ఆ బిడ్డ అలా మాట్లాడుతుంటే పాస్టర్ గారు గుండె పగిలి అక్కడే మోకరించి ఏడవడం ప్రారంభించాడంట. అయ్యా, నా కోసం ప్రార్థన చేయండి అయ్యా, నా పరిచర్య కోసం ప్రార్థన చేయండి అయ్యా, ప్లీజ్ అయ్యా అంటే, అమ్మా నీకు ప్రార్థన చేసేంత గొప్పోడిని నేను కాదమ్మా, నీకు ప్రార్థన చేసేంత గొప్పోడిని నేను కాదమ్మా.
ఆ అర్హత నాకు లేదమ్మా. హల్లెలూయా. ఆ అర్హత నాకు లేదమ్మా. నీకు నేను ప్రార్థన చేయడానికి అర్హుణ్ణి కాదమ్మా. నీలాంటి గొప్ప సమర్పణ తీసుకున్నటువంటి సహోదరి నాకు దొరికినందుకు ధన్యుణ్ణమ్మా. హల్లెలూయా. అక్కడే మోకరించి ఆ చెల్లెమ్మ చేతులు ఇలా పెట్టుకున్నాడంట. ఇలా తల మీద చేయి పెట్టుకొని, అమ్మా నా కోసం చిన్న ప్రార్థన చేయమ్మా, నేను పరిచర్య ఇంకా గొప్పగా చేయాలనే. బా, ఆ బిడ్డ చిన్న బిడ్డ, 23 సంవత్సరాల బిడ్డే, ఏ అనుభవం లేనటువంటి సహోదరి, కానీ దేవుని కోసము బ్రతకాలని ఒక ప్రతిష్ట, దేవుని కోసం బ్రతకాలని ఒక సమర్పణ. ఆ సమర్పణనే ఆ చెల్లి పాదాల దగ్గర మోకరిల్లా చేసిందంట. కొట్టుగట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, అలాంటి స్థలానికి ఒక్కసారి వెళ్ళినా అదే పెద్ద బైబిల్ కాలేజ్, అదే పెద్ద బైబిల్ ట్రైనింగ్ అయిపోతుంది. అవునంటారా కాదంటారా? అలాంటి స్థలానికి ఒక్కసారి వెళ్ళినా చాలు. ఆమేన్. ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఆ చెల్లెమ్మని తలుచుకొని ఏడ్చాడంటండి దైవ సేవకుడు. అలాంటి రోషము కలిగిన పరిచర్య. అసలు ఈ స్టోరీ వింటుంటేనే నా రోమాలు నిక్కబొడిచినాయండి. హల్లెలూయా. రోమాలు నిక్కబొడిచినాయి. హల్లెలూయా. ఒక తెలియని పౌరుషం, ఒక తెలియని తృష్ణ నాలో, ఒక తెలియని పవర్ నింపబడ్డాను. దేవుని కోసము రోషము కలిగి బ్రతకాలని ఒక ఆశ నాలో రేగిందండి. ఆమేన్. ఈరోజు యేసయ్యను చంపేస్తే పరిచర్య ఆగిపోతుంది అనుకున్నారు. కానీ ఒక్క యేసయ్యని చంపితే ప్రపంచంలో అనేక మంది సేవకులు లేసారు. రాజు కొట్టు గట్టిగా చెప్పల హల్లెలూయా. కృప కలుగునుగాక. ఈరోజు అటువంటి వారిని గౌరవించాలండి. 1 తెస్సలోనిక 5వ అధ్యాయం 12-13 వచనాలు. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకై ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలేనని హల్లెలూయా వేడుకొనుచున్నాను. ఆమేన్. మరియు ఒకనితోనొకడు సమాధానముగా ఉండుడి. దేవుని కొరకు ప్రయాసపడుతున్నటువంటి వారిని ఏం చేయాలా? గౌరవించాలా. దేవుని పరిచర్య కొరకు, దేవుని సువార్త కొరకు ప్రయాసపడుతున్నటువంటి వారిని ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? గౌరవించాలి. వారికి ఇవ్వవలసినటువంటి మర్యాదను ఇవ్వాలి. అప్పుడే మనం దీవించబడతాం, అప్పుడే మనము ఆశీర్వదించబడతాం. ఆమేన్. పరిచర్య చేస్తున్న వారిని ఎలా పడితే అలా మాట్లాడితే నో, మనము దీవించబడలేం, మనం ఆశీర్వదించబడలేం. ఒక తృష్ణ మనలో ఉండాలి. దేవుని కోసము బ్రతకాలనొక తృష్ణ. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.